शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భరద్వాజ రుద్రాభిషేక సంఘం ఆహ్వానాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రవచనం చేయడానికి రావడం ఒక ఆనవాయితీగా పరమేశ్వరుని చేత నిర్దేశింపబడింది. ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రకారం అయితే ప్రారంభంలోనే ఈ భాగవతం మీద ప్రవచనాల కోసం పెద్దల యొక్క ఆజ్ఞని మన్నించి ఇక్కడికి రావడం జరిగింది. ఒక 5 రోజుల పాటు భాగవతం మీద ప్రవచనం జరగాలని, తదంతర్గతంగా కన్యకామణుల చేత రుక్మిణీ కళ్యాణ కార్యక్రమాన్ని కూడా సామూహికంగా జరిపించాలని పెద్దలు సంకల్పం చేసి ఉన్నారు. భాగవతం పరమాద్భుతమైనటువంటి పురాణం. మనకి 18 పురాణములు ఉన్నాయి. అన్ని పురాణములు ఉన్నప్పటికీ మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు జన్మ ప్రారంభం నుండి జన్మ చిట్ట చివరి వరకు, అనగా జ్ఞానమును పొంది ఒక గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి ప్రారంభమైనప్పటి నుండి అసలు మనుష్య జన్మ పూర్తయిపోయే వరకు చదవదగినటువంటి గ్రంథముగా చెప్పబడినది ఇది అంటే భాగవతం ఒక్కటే. భాగవతము అంత ప్రశస్తి వహించింది. అందుకే భాగవతం అయిపోయిందన్న మాట ఉండదు. భాగవతం ప్రతిరోజు చదువుకోవలసినటువంటి గ్రంథం. వ్యాస భగవానుడు ఉదార హృదయంతో ఈ భాగవతం మనుష్య కోటినంతటినీ ఉద్ధరిస్తుంది అనేటటువంటి పరమ పవిత్రమైన ఉద్దేశ్యంతో మనకు అందించాడు. భాగవతానికి అంత గొప్పతనం రావడానికి ప్రధానమైన కారణం ఇది. అంటే భాగవతంలోనే ప్రథమ స్కంధంలో దీని గురించి కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి. శౌనకాది మహర్షులు దీర్ఘసత్రయాగాన్ని నిర్ణయించేశారు. సత్రయాగము అంటే ఎవరు మహర్షులు అక్కడ ఆ యజ్ఞాన్ని సంకల్పం చేసి చేస్తున్నారో వాళ్ళే దానికి యజమానులుగా కూడా ఉంటారు. అటువంటి యాగాన్ని సత్రయాగము అని పిలుస్తారు. మిగిలిన యజ్ఞయాగాది క్రతువులలో సంకల్పం చేసినటువంటి వారు ఒకరు, ద్రవ్యమిచ్చేటటువంటి వారు ఒకరైతే వారి దగ్గర వరుణి పుచ్చుకొని యజ్ఞాన్ని చేసేటటువంటి వారు ఆ వేదభాగమునందు ప్రవేశం ఉన్నటువంటి ఋత్విక్కులు. కానీ సత్రయాగమునందు అలా కాదు. ఎవరు యజ్ఞ నిర్వాహకులో వారే యజమానులుగా కూడా ఉంటారు. అంటే వారే మంత్రపఠనం చేస్తారు. అటువంటి శౌనకాది మహర్షులందరూ కలిసి నైమిషారణ్యంలో
ఈ దీర్ఘసత్రయాగాన్ని సంకల్పం చేశారు. ఆ దీర్ఘసత్రయాగం జరుగుతుండగా అక్కడికి సకల పురాణ కోవిదుడైనటువంటి సూత మహర్షి ఇచ్చేశారు. సూత మహర్షికి అర్ఘ్యపాద్యాదులనిచ్చి సత్కరించినటువంటి తరువాత వారు ఒక ప్రశ్న వేశారు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులుగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. వాళ్ళు కలియుగంలో ఉండేటటువంటి లక్షణాన్నంతటినీ కూడా ఈ పద్యంలో ఆవిష్కరించారు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కలియుగానికి ఒక లక్షణం, అందులో దీర్ఘమైనటువంటి ఆయుర్దాయం ఉండదు. మీరు త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం వంటి వాటిలో ఉన్న ఆయుర్దాయాన్ని పరిశీలిస్తే కొన్ని వేల సంవత్సరములు జీవించారు. శ్రీరామాయణ కాలంలో దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరముల వయస్సులో రాముడితో మాట్లాడతాడు యవరాజ్య పట్టాభిషేకం గురించి. కలియుగంలో అంత ఆయుర్దాయం ఉండదు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతి. పూర్ణాయుర్దాయాన్ని అనుభవించాడు అని చెప్పాలి అంటే 100 సంవత్సరములు ఆయుర్దాయం. అటువంటి కలియుగంలో అలసులు, కలియుగంలో ఉండేటటువంటి జనులకు ఉండేటటువంటి ప్రథమ లక్షణం ఏది అంటే అలసత్వము. తమోగుణంతో ఉండి ఏ కార్యాన్ని కూడా ఉత్సాహంగా ఇవాళ చెయ్యవలసినటువంటి కార్యాన్ని ఇవాళ చెయ్యడానికి కానీ, లేదా ఒక పుణ్యప్రదమైనటువంటి కార్యాన్ని కానీ, ధార్మికమైనటువంటి విశేషాన్ని కానీ విలంబనం లేకుండా దాన్ని ఆచరించడానికి కానీ ఉత్సుకతను ప్రదర్శించరు. అందుచేత అలసులు, మందబుద్ధియుతులు. మందబుద్ధి అంటే చాలా తమోగుణంతో కూడుకున్నటువంటి బుద్ధి. పరమేశ్వరుడిచ్చినటువంటి ఆయుర్దాయంలో శాస్త్రము చేత ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని అధ్యయనం చేసి గ్రహించగలిగినటువంటి శక్తి బుద్ధి యందు కొంతకాలము మాత్రమే ఉంటుంది తప్ప అంతకాలము ఉండే అవకాశం లేదు. కానీ ఏ కాలమునందు బుద్ధి వికసనమును పొంది బాగా శాస్త్రము చేత ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని గ్రహించడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో ఉంటుందో అటువంటి కాలాన్ని ఇతర విషయముల యందు దుర్వినియోగం చేసేసుకునేటటువంటి లక్షణముతో కూడుకున్న వారై ఉంటారు అని శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ అంటారు. బాలస్తావక్రీడాసక్త తరుణస్తావతరుణీసక్త వృద్ధస్తావచ్చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త అంటారు. బాలస్తావక్రీడాసక్త, బాల్యమంతా ఆటలలో అయిపోయింది. తరుణస్తావతరుణీసక్త, యవ్వనం వచ్చిన తరువాత వేరొక పిచ్చిలో వెళ్ళిపోయింది. తరుణస్తావతరుణీసక్త, వృద్ధస్తావచ్చింతాసక్త, వృద్ధాప్యం వచ్చిన తరువాత చింతతో పోయింది. పరసే బ్రహ్మణి కోపిన సక్త, ఇంక అసలు బ్రహ్మమును తెలుసుకోవడానికి కావలసినటువంటి సమయం ఎక్కడుంది? నరజన్మ సర్వోత్కృష్టమైనటువంటి జన్మ. అందుకే శంకరాచార్యుల వారు జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. అసలు నరజన్మ లభించడం అనేటటువంటిది అంత తేలికైనటువంటి విషయం కానీ కాదు. ఎందుచేత ఈ మాట నేను అంటున్నానంటే, ఏ ఇతర ప్రాణులకు లేనటువంటి విశేషమైనటువంటి లక్షణం ఒకటి నరుడికి ఇవ్వబడింది, అది వాక్కు. వాక్కు చేత నరుడు తరిస్తాడు. ఓ విష్ణు సహస్రనామ స్తోత్రమో, లలితా సహస్రనామ స్తోత్రమో, శ్రీరామనామమో, శివనామమో పట్టుకుని ఆ నామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత ఇతరులకు కలిగినటువంటి కష్టమునందు తాను ఆర్థికమైన సహకారం అందించలేకపోయినప్పటికీ తన వాక్కుల చేత ఉపశాంతి కల్పించి ఆ వాక్కు ద్వారా తరించగలిగినటువంటి శక్తి మనుష్యునకొక్కనికే ఉంటుంది. కానీ అదే వాక్కు మనుష్యుడు ఎక్కువగా దేనికి ఉపయోగిస్తాడు అంటే, ఏదో లౌకికమైనటువంటి ప్రసంగములు చేస్తూ ఎంతసేపు అటువంటి విషయాలు మాట్లాడుతూ వింటూ కాలం పుచ్చడానికి, దానిలో తృప్తిని పొందడానికి భగవంతుడిచ్చినటువంటి విశేషమైన ఉపకరణమైన వాక్కును దుర్వినియోగం చేసుకునేటటువంటి లక్షణము కూడా అంతర్లీనముగా ఉంటుంది. కాబట్టి మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, పోని ఆయుర్దాయం ఏమైనా దీర్ఘంగా ఉంటుందా? ఇచ్చిన 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని పూర్తిగా బ్రతికినటువంటి వాడు కనపడడు.
ఎక్కడో 100కి 1,00,000కి ఒక్కడుంటాడు 100 ఏళ్ళు బ్రతికినవాడు. ఒకవేళ 100 ఏళ్ళు బ్రతికిన 75 సంవత్సరముల తరువాత ధారణ శక్తి ఉంటుందా? చెప్పడం కుదరదు. జ్ఞాపకం ఉండదు. ఎక్కడేం పెట్టాడో జ్ఞాపకం ఉండదు, ఏం చదువుకున్నాడో జ్ఞాపకం ఉండదు, ఏం తిన్నాడో జ్ఞాపకం ఉండదు. ఏ జ్ఞాపకం లేకుండా పసిపిల్లవాడు తల్లిదండ్రుల చేత ఎలా పోషింపబడతాడో అలా పోషింపబడవలసినటువంటి అగత్యమునకు దిగజారిపోతాడు. అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, ఎన్ని కోట్ల మంది వైద్యులు వస్తున్నారో, వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందుతోందో, శరీరంలో ప్రతి అంగుళం మీద ప్రత్యేకమైన నిపుణులు ఎంతమంది తయారవుతున్నారో, ఉగ్రమైన రోగములు కూడా కొత్త కొత్తవి అన్నీ తయారవుతూ ఉంటాయి. వాటికి ఔషధాలు తయారవుతూనే ఉంటాయి. ఇవన్నీ సేవిస్తూ అపారమైనటువంటి బాధని శరీరము చేత పొందుతూనే ఉంటాడు. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉంటుందా అంటే ఉండదు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. విశేషమైనటువంటి ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తృప్తి. తృప్తియే ఐశ్వర్యం. అసలు ఎంత ఉన్నప్పటికీ తృప్తి ఉండదు. శ్రీరామాయణం బాలకాండలో అయోధ్యానగర వాసుల గురించి మాట్లాడుతూ నాకుండలి, నామకుటి, నాస్రగ్వి, నాల్పభోగవాన్ అంటారు. నాల్పభోగవాన్, అల్పభోగం అనుభవించిన వాడు లేడు. అందరూ ఒకే రకమైన భోగాన్ని ఎలా అనుభవిస్తారు? ఒకడు బయట ఎండగా ఉంటే లోపల శీతలంగా ఉండగలిగినటువంటి గదిలో పడుకుంటాడు. ఒకడు అలా శీతలంగా ఉన్నటువంటి గదిలో పడుకోలేక, తగినంత ఐశ్వర్యం లేక ఆ వడగాడ్పులోనే పడుకుంటాడు. మరి అందరికీ సమానమైనటువంటి భోగం ఎలా ఉంటుంది అంటే, ఎవడికి ఏ భోగము కలిగిందో భగవంతుడిచ్చినటువంటి ఐశ్వర్యము చేత తాను దేనితో బతుకుతున్నాడో దానితోనే తృప్తి చెందగలిగినటువంటి స్థితిలో ఉంటాడు. నాకిది లేదన్న భావన ఉండదు. నాకింతకన్నా ఈశ్వరుడు ఏమి ఇవ్వాలని ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. చాలామంది ఒక్కొక్క దాన్ని చూసి ఒక్కొక్క దరిద్రం అని అనుకుంటారు. కానీ మనసు పరిపక్వత చెంది ఉండాలి తప్ప అసలు మనిషికి దరిద్రం అనేటటువంటి పదము అన్వయము కాదు. చెవిటివాడు మిగిలినటువంటి మనుష్యులందరినీ చూసి అనుకుంటాడు, వీళ్ళందరూ మూగి వాళ్ళు, పాపం మాటలు లేవు అనుకుంటాడు. ఎందుకంటే ఆయనకి వినపడదు కాబట్టి, ఆయనకి అది తృప్తి. మిగిలినటువంటి వాళ్ళు పాపం ఆయనకి వినపడదని వీళ్ళు మనం వినగలుగుతున్నామని వీళ్ళు సంతోషిస్తారు. ఎవరికి సంబంధించినటువంటి తృప్తి వారిది తప్ప అసలు ఆ తృప్తితో బ్రతకగలగడం అనేటటువంటి లక్షణం అంకురించిన నాడు, నాకిది లేదన్న భావన లేనినాడు దరిద్రమన్న మాట అన్వయం ఎక్కడవుతుంది? దరిద్రమన్న మాట నాకు ఇది లేదు అన్న భావన ఉంటే, నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు. లోకంలో కళ్ళు లేక గాఢాంధకారంలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఈశ్వరుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు. తింటే అరగని వాళ్ళు ఉన్నారు, నాకు తింటే అరుగుతుంది. చదవలేని వాళ్ళు ఉన్నారు, నేను చదవగలను. మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు, నేను మాట్లాడగలను. వినలేని వాళ్ళు ఉన్నారు, నేను వినగలను. నడవలేని వాళ్ళు ఉన్నారు, నేను నడవగలను. చేతులు పనిచేయని వాళ్ళు ఉన్నారు, నాకు చేతులు ఉన్నాయి. ఇన్ని ఐశ్వర్యములను నేను పొంది ఉండి నాకు లేదన్న మాట ఎక్కడుంది? అన్న వస్త్రాదులకు నేను ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేదు. ఈశ్వరుడు నా అన్న వస్త్రాదులను నేను సమకూర్చుకోగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములను నాకు ఇచ్చాడు. ఇంతకన్నా నాకేమి ఇవ్వాలి? నాకు లేనిది ఏముందన్న భావన ఉన్ననాడు వాడు దరిద్రుడు కాడు. ఎన్ని ఉన్నప్పటికీ ఇది లేదన్న భావన ఉన్నవాడు మాత్రం దరిద్రుడే. అందుకే లోకంలో దరిద్రులైనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఇద్దరే దరిద్రులు. ఒకడు తినడానికి లేనివాడు, ఒకడు ఉండి తినడానికి సమయం లేనివాడు. వాళ్ళిద్దరూ దరిద్రులేమో కానీ ఇతరులు దరిద్రులు కారు. కాబట్టి అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. అందుకే కలియుగంలో మీరెవరినైనా ప్రశ్నించండి, ఓ మీ ఇల్లు చాలా ఐశ్వర్యవంతంగా లక్ష్మీప్రదంగా ఉందండి, భగవంతుడు మీకు బాగా ఐశ్వర్యం ఇచ్చినట్లున్నాడు అనండి. అబ్బే ఏముందండి, మా తాతగారి కాలంలో ఉండే దాంట్లో 10 ఉందండి అంటాడు. ఎవడూ చెప్పడు, గురువుతో కూడా చెప్పడు తనకింత ఐశ్వర్యం ఉందని. కాబట్టి ఉందని చెప్తే ఏమవుతుందో అని ఒక బెంగ. కాబట్టి మందభాగ్యులు, సుకర్మములివ్వియు చెయ్యజాలరు.
మంచి కర్మలు చెయ్యడు. ఎందుకు చెయ్యడు మంచి కర్మ? మంచి కర్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేననుకున్నది మంచి కర్మ అని కాదు, వేదము చేత ఏది మంచి కర్మ అని చెప్పబడిందో అది చెయ్యడు. అది చెయ్యకపోవడానికి కారణం మీరు చాలా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాన్ని చెప్తున్నారు వ్యాసుల వారు. సనాతన ధర్మమునకు ప్రాణం ఎక్కడున్నది అంటే పునర్జన్మ సిద్ధాంతం. ఈ జన్మ సరే, ఓ 70 ఏళ్ళు ఉంటాను, ఓ 75 ఏళ్ళు ఉంటాను, ఈ శరీరం విడిచిపెట్టేస్తాను. ఈ జీవుడు మళ్ళీ వేరొక శరీరంలోకి వెడతాడు కదా. ఆ శరీరంలోకి వెళ్ళినప్పుడు దానికి తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు ఉంటారు కదా. ఉన్నప్పుడు మరి వాళ్ళని పోషించాలి కదా. వాళ్ళని పోషించాలి అంటే నేను ద్రవ్య సముపార్జన చెయ్యాలి అంటే చెయ్యి ఇలా చాపవలసిన అవసరం లేకుండా ఇలా పెట్టగలిగిన చెయ్యి కావాలి అంటే ఈ జన్మలో పెట్టినది ఉంటే కదా వచ్చే జన్మలో పెట్టగలిగిన చెయ్యి అవుతుంది. ఈ జన్మలో పెట్టనది వచ్చే జన్మకి పెట్టగలిగిన చెయ్యి కాలేదురా అని వేదం చెప్పిన మాట నమ్మలేని వాడు వచ్చే జన్మలకు కావలసినటువంటి పెట్టుబడిని ఇప్పుడు ఎలా పెడతాడు? అది సుకర్మలు చెయ్యజాలరు అంటే ఇప్పుడు నాకేదుందో అదంతా నేను దాచుకున్నది నాదన్న తప్పు భావన. నిజానికి దాచుకున్నది తనది కాదు, ఇచ్చుకున్నది తనది. ఎందుకని? నేను తీసుకెళ్ళి దాచాననుకోండి, తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు. చిట్ట చివరికి ఆ సొమ్మంతా తీసుకెళ్ళి దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనె జుంటీగలీయమా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తనిక్కడ దాచి 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 ఊపిరాగిపోతే అది బిడ్డలకు వెళ్ళిపోతుంది, లేకపోతే ప్రభువులకు వెళ్ళిపోతుంది, లేకపోతే దొంగలకు వెళ్ళిపోతుంది, లేకపోతే అగ్నిహోత్రానికి వెళ్ళిపోతుంది, వేరొక రకంగా వెళ్ళిపోతుంది, తనది మాత్రం కాదు. కానీ ఇక్కడ తానుండగా తన బిడ్డలకి భార్యకి ఇవ్వవద్దని శాస్త్రాలు చెప్పలేదు. ఇవ్వవలసింది ఇచ్చి నీ జీవుడి గురించి ఎవరు చూస్తారు? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ కొడుకు గోదానం చేస్తాడని ఎలా నమ్ముతావు? నువ్వే ఎందుకు చేసుకోవు ఒక గోదానాన్ని? ఒక గోవుకి ఎందుకు సేవ చెయ్యలేవు? ఇన్ని కర్మలు చేస్తున్నవాడివి వారానికి ఒక్కరోజు అని నియమం పెట్టుకుని సెలవు రోజున నేను ఒక గోశాలకెళ్ళి ఒక్క 5 రూపాయలు పెట్టి పచ్చిగడ్డి కొని ప్రతి ఆదివారం గోవులకు తినిపించి వస్తాను. ప్రతి ఆదివారం నాడు నేను ఒక గోవు యొక్క గంగడోలు నిమరకుండా ఉండను. నేను ఒక గోవుకి చేసుకున్న సేవేదో అదే నా వెంట వస్తుంది. ఒక గోవుకి ప్రదక్షిణం చెయ్యకుండా ఒక వారం పూర్తి కావడానికి వీల్లేదు. నేను ఒక గోవుకి ప్రదక్షిణం చేస్తాను. ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతున్నటువంటి గోవుకి ఒక్క చారెడు బియ్యం తీసుకెళ్ళి బెల్లంగడ్డ వేసి పెడతాను అని అనుకోని నాడు ఉత్తర జన్మల యందు జీవుడు వెంట ఏమొస్తుంది? ఒకసారి ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత తన జీవుని కొరకు తాను చేసుకున్నది లేనినాడు తన వెనక పుట్టినటువంటి వాళ్ళు తన కొరకు ఏదో చేస్తారని జీవుడు ఉద్ధరింపబడతాడని ఎలా నమ్మడం? కాబట్టి సుకర్మమిలేవి చెయ్యజాలరు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, తనని తానే ఉద్ధరించుకోవాలి. వేరొకడెవరు ఉద్ధరిస్తాడు? సరే, భార్యకి చెయ్యడం తప్పు, కొడుకులకు చెయ్యడం తప్పు, కూతుళ్ళకి చెయ్యడం తప్పని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. గృహస్థు చెయ్యవలసిందే, మంచిదే. కానీ వీళ్ళందరితో పాటుగా ఒకడున్నాడు, నీ జీవుడు. వాడు ఎప్పుడూ శాశ్వతుడై ఇక్కడే ఉండిపోడు. వాడు ఈ శరీరాన్ని విడిచిపెడతాడు ఒక రోజున. విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేటటువంటిది పరమసత్యం. వెళ్ళిపోవడం ఎంత సత్యమో వాడు వేరొక శరీరంలోకి వెళ్ళడం అంతే సత్యం. మరి ఆ జీవుడి ఉన్నతి గురించి ఏం చేస్తున్నావు? వాడు రేపు తిరియక్కైపోయి కొన్ని కోట్ల జన్మలు పడిపోతే వాడి జనన మరణములు ఎంత ఖేదంతో ఉంటాయి. వలల చేత పట్టబడి, ఉచ్చుల చేత పట్టబడి, బాణముల చేత కొట్టబడి, కత్తుల చేత నరకబడి ఎంత దయనీయమైన స్థితిలో పడిపోతావు. కర్మాధికారం లేని స్థితిలోకి వెళ్ళిపోతావే. ఒక భాగవతం వినడం, రామాయణం వినడం, ఓ భగవంతుడికి ప్రదక్షిణం చెయ్యడం, ఒక గోసేవ చెయ్యడం, శ్రీరామనామం పలకడం, రామనామం వ్రాయడం, శివాలయానికి సేవ చెయ్యడం, ఒక అతిథిని ఆదరించడం, గురువుగారికి నమస్కారం చెయ్యడం, రామాయణ గ్రంథాన్ని పఠనం చెయ్యడం ఎలా సాధ్యం అవుతాయి మనుష్య జన్మలో లేకపోతే? కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకునేటటువంటి మంచి పనులు చెయ్యాలి అంటే వేదమునందు ప్రమాణ బుద్ధి ఉండాలి.
వేదము ప్రమాణము, ఇది చెప్పినది నమ్మాలి. ఇక్కడ నువ్వు కొడుకు అన్నం పెడుతున్నావు, వాడి సంతోషం కనబడుతోంది. ఇక్కడ నువ్వు అల్లుడికి ఓ మంచం కొనిచ్చావు, ఆయన సంతోషించడం కనపడుతోంది. ఇక్కడ నువ్వు డబ్బు దాచుకున్నావు, నీ సంతోషం కనపడుతోంది. కానీ లోపల ఉన్న జీవుడు ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత వేరొక శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆయన పొందగలిగినటువంటి భోగభాగ్యములు, ఆయన పొందగలిగినటువంటి విశేషమైనటువంటి సంతోషప్రదమైన జీవనము ఈ జన్మలో నీవు చేసినటువంటి సత్కర్మల వలన మాత్రమే నిర్ణయింపబడుతుందన్న మాట నమ్మడానికి ఆధారం ఎక్కడున్నది? వేదమే. కాబట్టి ఆ వేదమును నమ్మి ప్రవర్తించగలిగినటువంటి బుద్ధి లుప్తమైపోతుంది. ఎందుకని? వేదమును అబద్ధమని, వేదము నమ్మరానిదని, వేదము చేత చెప్పబడినటువంటి విషయములు ప్రమాణములని నమ్మవలసిన అవసరము లేదని చేసేటటువంటి బోధలు విశేషంగా ప్రబలిపోతాయి. ప్రబలిపోయిన కారణము చేత వేదము ప్రమాణము అనేటటువంటి బుద్ధి సన్నగిల్లి సత్కర్మలు జరగవు. దీని చేత జీవుడు దరిద్రుడైపోతూ ఉంటాడు. జీవుడు దరిద్రుడై ఇహమునందు భోగమును మాత్రమే అనుభవించి ధర్మమన్న మాట విడిచిపెట్టి, ఆర్జనయందు ధర్మముండదు, వ్యయమునందు ధర్మముండదు, అంచెమునందు పాపమును మూట కట్టుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి సుకర్మములెవ్వియు చెయ్యజాలరు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి దేని వలన కలుగుతుంది అంటే కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన. కాబట్టి అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు అగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మహానుభావ, ఏది విన్నంత మాత్రం చేత శాంతి కలుగుతుందో, ఏది వింటే అభ్యున్నతి కలుగుతుందో, ఏది మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు తప్పకుండా విని తీరాలో, ఏది మనుష్యులు వినడం కోసమే ఆవిర్భవించిందో, ఏది బ్రతికున్నంత కాలము విస్మరింపబడకూడదో అటువంటి గ్రంథము ఏది ఉన్నదో, అటువంటి పురాణం ఏది ఉన్నదో అది మా యందు అనుగ్రహ బుద్ధితో మేము పాత్రులమనుకుంటే, మహానుభావ నువ్వు ఈ యాగ ప్రాంగణమునకు విచ్చేసి ఉన్నావు కనుక మాకు ప్రవచనము చేసి మమ్మల్ని ఉద్ధరించవలసినది అని శౌనకాది మహర్షులు సూతుడిని ప్రార్థన చేస్తే, సూతుడు నారాయణునకు, వ్యాసునకు, శుకబ్రహ్మకు, శారదకు నమస్కరించి భాగవత కథా ప్రారంభం చేస్తూ భాగవతము యొక్క విశేషమేది అన్నది చెప్పడం ప్రారంభం చేశాడు. లోకంలో ఎన్నో గ్రంథాలు ఉంటాయి, ఎన్నో పుస్తకాలు ఉంటాయి. ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఉండేటటువంటి పాత్రలతో మనసు సంగము పొంది శాంతినైనా పొందుతుంది, అశాంతినైనా పొందుతుంది, ఉద్వేగమునైనా పొందుతుంది. కానీ జీవునకు అభ్యున్నతి కల్పించగలిగినటువంటి గ్రంథం ఏది అంటే ఒక్క భాగవతమే. ఎందుచేత భాగవతమునకు ఆ శక్తి వచ్చినది అంటే లలిత స్కందము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మంజులతా శోభితమున్, అది సువర్ణ సుమన సజ్ఞేయమున్, సుందరోజ్వల వృత్తంబు, మహాఫలంబు, వ్యాసాలవాలంబునై ఉర్విన్ భాగవతాఖ్య తరువు సద్విజశ్రేయమై. భాగవతం అంత గొప్పది ఎందుకైంది అంటే లలిత స్కందము. బయట కల్పవృక్షం ఉంటుంది, కల్పవృక్షం భూలోకంలో ఉండదు, కల్పవృక్షం స్వర్గలోకంలో ఉంటుంది. శంకరాచార్యులు వారు సౌందర్యహరి చేస్తూ ఆ కల్పవృక్షం గురించి వర్ణన చేస్తారు. కరాగ్రీణ స్పృష్టం తుహిణగిరిణ వత్సలతయా అంటూ అక్కడ ఉండేటటువంటి కల్పవృక్షం నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచచిభిః తరుణాం దివ్యాణం అని ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి దేవకాంతలు నమస్కారం చేస్తారు. తమ మనసులో ఉండేటటువంటి కోరిక చెప్పుకుంటారు. చెప్పుకున్నంత మాత్రం చేత కల్పవృక్షం ఆ కోరిక విని పుష్పించి ఫలిస్తుంది. అది ఫలించినటువంటి కారణం చేత వీళ్ళ యొక్క కోరికలు తీరుతాయి. కోర్కెలను తీర్చగలిగినటువంటి చెట్టు కల్పవృక్షమైతే ఆ కల్పవృక్షము ఉన్నది ఒక్క స్వర్గలోకంలోనే. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచచిభిః తరుణాం దివ్యానాం హసత యవతే చిండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరగ్రేడ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి కల్పవృక్షం స్వర్గలోకంలో ఉంది, మనకి కల్పవృక్షం లేదు.
లేదన్న బాధ లేదు. వ్యాసుల వారు మనందరికీ ఒక కల్పవృక్షాన్ని అందించారు. అందుకే భాగవత గ్రంథము లేకపోతే ఇంట్లో పరమేశ్వరుడు అందించినటువంటి కల్పవృక్షాన్ని పోగొట్టుకున్నట్టే. భాగవతం చదివారా చదవలేదా పక్కన పెట్టండి, కనీసం భాగవతం ఇంట్లో ఉండి ఒక పువ్వు వేసి నమస్కారం చేయాలి. అటువంటి భాగవత గ్రంథము లలిత స్కందము, లలితమైనటువంటి స్కందములతో కూడుకుని కల్పవృక్షం ఉంటుంది. లలితమైనటువంటి స్కందములతో, 12 స్కందములతో కూడుకుని భాగవత గ్రంథం ఉంటుంది. లలిత స్కందము, కృష్ణమూలము, అక్కడ ఉండేటటువంటి కల్పవృక్షం నల్లని ఆ మానుతో ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి భాగవత గ్రంథానికి ఏది మూలమో? శ్రీకృష్ణ భగవానుడు మూలమై ఉంటాడు. కృష్ణుడికి రసోవై సహ అని ఒక పేరు, రసాలము అన్న పేరు ఒక్క మామిడి చెట్టుకే ఉంది. రసోవై సహ, రాశీభూతమైనటువంటి రసస్వరూపుడు కృష్ణ భగవానుడు. కృష్ అంటే నిరతిశయ ఆనందము, కృష్ణుడు అంటే రాశీభూతమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడు. అందుకే కృష్ణ స్మరణమును చేసిన, కృష్ణ కథాగానము చేసిన, కృష్ణ కథాశ్రవణం చేసిన, భాగవతాన్ని విన్న, దాని యొక్క స్పర్శ మనసుకి తగిలినంత మాత్రం చేత పాపరాశి అంతా కూడా దగ్ధమయ్యేటటువంటి సౌలభ్యం ఏర్పడుతుంది. కాబట్టి కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, కల్పవృక్షం మీద చిలుకలు కూర్చొని పాటలు పాడుతూ ఉంటాయి. అవి ఏ చిలుకలు? భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజయాన సద్బ్రహ్మచారిమాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీనీయాన ఘంటాపదంబు మాకు అంటుంది చిత్రనలీయంలో హంస. సరస్వతీదేవి ముంజేతి పలుక చిలుక, సరస్వతీదేవి యొక్క భుజం మీద కూర్చునేటటువంటి చిలుకలుంటాయే, ఆ చిలుకలు వెళ్ళి కల్పవృక్షం మీద కూర్చుని కూస్తూ ఉంటాయి. అవి కూస్తే కల్పవృక్షానికి అందం. కానీ మనకిచ్చినటువంటి కల్పవృక్షం మీద ఒక చిలుక కూర్చుంది. ఏదా చిలక? సాక్షాత్తుగా శుకబ్రహ్మ. శుకాలాపాభిరామంబు, శుకుడు సామాన్యుడైనటువంటి వ్యక్తి కాదు. ఈ సృష్టిలో మనుష్య జన్మ ఎవరైనా ఎత్తారు అంటే పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి నరజన్మని ఎత్తుతారు. నరజన్మకున్నటువంటి ప్రశస్తి ఏమి అంటే, ఈ శరీరంతో మనం వచ్చాము అంటే ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకు ఏ దుఃఖము ఉండకూడదు అంటే అసలు నరశరీరంలో ఉండడు. భౌ అందనుకోండి అదేమిటి? కుక్క. మురుగుడు గుంటలో పడుకుందనుకోండి అది పంది. సుఖము దుఃఖము రెండూ అనుభవించడానికే మనుష్య శరీరం వస్తుంది. అసలు నాకు ఏ దుఃఖము ఉండరాదో అప్పుడు మనుష్య శరీరంలో ఉండడం. అందుకే మనుష్య శరీరంలో ఉండి నాకు ఏ దుఃఖము ఉండకూడదు, ఏ కష్టము ఉండకూడదని అసలు అడగకూడదు. అసలు అలా ఉండదు మనుష్య శరీరానికి. అసలు అది తెలుసుకున్న నాడు ప్రతి చిన్న కష్టానికి విచలితుడు కాడు. కదిలిపోయేటటువంటి లక్షణం ఉండదు. సుఖ దుఃఖములు రెండూ అనుభవించడానికి, పాపపుణ్యములను రెండిటినీ అనుభవించడానికి మనుష్య శరీరం ఇస్తారు. అందుకే ఇది కొంతకాలం సుఖం అనుభవిస్తుంది, కొంతకాలం దుఃఖం అనుభవిస్తుంది. 100 సంవత్సరములు జీవించినటువంటి వ్యక్తి 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 నిమిషములు దుఃఖం అనుభవించినప్పటికీ చిట్ట చివరి నిమిషంలోనైనా శుభవార్త విని సంతోషిస్తాడు. కళ్యాణీ పతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్షచతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 ఏళ్లు బ్రతికినవాడు చిట్ట చివరి నిమిషంలోనైనా శుభవార్త వింటాడయా అంటుంది. కాబట్టి సుఖదుఖములు రెండూ అనుభవించడానికి ఈ శరీరం వచ్చింది. నాకు ఏ కష్టం ఉండకూడదండి, ఎలా కుదురుతుంది? అసలు అది కుదిరే విషయం కాదు. అందుకే కష్టం వచ్చినప్పుడు నివారించుకునే ప్రయత్నం చెయ్యొద్దని నేను మనవి చెయ్యట్లేదు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని పరమేశ్వరుడే చెప్పాడు. ఆర్తి కలిగిన వాడు జిజ్ఞాసువు, ఆ తర్వాత ఆ అర్ధార్థి డబ్బు కావాలనుకున్నవాడు జ్ఞాని, నలుగురు నన్నే సేవిస్తారయ్యా అన్నాడు. పరమేశ్వరుడి పాదములు పట్టుకోవలసిందే. కోరికలు ఉండడం తప్పు కాదు గృహస్థుకి. గృహస్థుకి కాకపోతే ఎవరికి ఉంటాయి కోరికలు? బట్ట మార్చుకున్నవాడు ఎన్నైనా చెప్పచ్చు, కానీ గృహస్థుకి కోరిక లేకుండా ఎలా ఉంటాడు? అలా కుదరదు. గృహస్థుకి కోరిక ఉంటుంది, కానీ పరమేశ్వరుణ్ణి అడగడానికి కూడా అర్థం ఉండాలి. ప్రతి చిన్న విషయానికి పరమేశ్వరుణ్ణి అడగకూడదు. నేను నిజంగా మీతో పరమ యథార్థం మనవి చేస్తున్నాను.
కొన్ని కొన్ని చిన్ని చిన్ని కష్టములు వచ్చినప్పుడు అమ్మయ్యా నా గత జన్మల పాపం ఈ బాధ అనుభవించడంలో పోతోందని అనుభవించడం నేర్చుకోవడమే విజ్ఞతతో కూడుకున్న లక్షణం తప్ప అసలు జీవితంలో ఎప్పుడూ కష్టం ఉండకూడదు అన్నది మనుష్య జన్మకు అన్వయం కాదు. మరి మనుష్య జన్మకున్న గొప్పతనం, దేవతలకి కర్మాధికారం లేదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వాళ్ళ పుణ్యం అయిపోతే కింద పడిపోతారు. అలాగే తిరియక్కులున్నాయి, వెన్నుపాము భూమికి అడ్డంగా ఉండే ప్రాణులు, వాటికి కర్మాధికారం లేదు, కొత్తగా కర్మ చేసి పుణ్యం పొందలేవు. మరి మనుష్యునికి ఉన్న గొప్పతనం, పుణ్యకర్మలు చేసుకుని దేవత కాగలడు, హీనకర్మలు చేసి తిరియక్కు కాగలడు. పుణ్యకర్మలు చేసి ఇవి ఎందుకు చేస్తున్నానంటే నేను కేవలము చిత్తశుద్ధి కొరకు మాత్రమే చేస్తున్నానని ఏ విధమైనటువంటి కోరికే ఏ విధమైన ఫలితము లేకుండా పుణ్యకర్మాచరణము చేసి ఆ చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితము చేత పొందినటువంటి చిత్తశుద్ధి వలన ఆవిర్భవించినటువంటి జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందగలడు. ఇది ఒక్క మనుష్య జన్మకి మాత్రమే సాధ్యం. ఇక సృష్టిలో ఏ ప్రాణికి సాధ్యం కాదు. ఇది ఒక్క మనుష్యుడికే సాధ్యం. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. అటువంటి నరజన్మ అంత గొప్పది. అంత గొప్పదైనటువంటి నరజన్మలో ఏదైనా ఒక కర్మ చెయ్యాలి అంటే చెయ్యడం సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. కానీ భాగవత శ్రవణానికి భాగవత పఠనానికి కష్టం ఎక్కడుంది? కాబట్టి అటువంటి మనుష్యులందరూ కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితములను అనుభవించడానికి పుడతారు. కానీ మనుష్య జాతి మొత్తం మీద ఇద్దరు మినహాయింపు. అసలు ఏ కర్మ అనుభవించవలసిన అవసరం లేకుండా పుట్టుకతోటే ఏ గురువు గారిని ఆశ్రయించి జ్ఞానమును పొందిన తరువాత వైరాగ్యమును పొందడమన్న విషయము లేకుండా పుట్టుకతో మహాజ్ఞానులై వైరాగ్యముతో పుట్టినటువంటి వారు ఇద్దరున్నారు. ఒకడు వామదేవుడు, రెండు శుకబ్రహ్మ. అటువంటి శుకబ్రహ్మ భాగవతాన్ని ప్రవచనం చేశాడు. ఆయన ఒక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఎక్కడైనా నిలబడతాడు, అంతకన్నా ఎక్కువ నిలబడడం. ఎందుకు నిలబడడంటే అలా నిలబడితే సంఘం కలుగుతుంది ఆయనకి, చికాకు. ఎక్కడైనా స్థిరంగా ఉన్నాడు 10 మంది పరిచయాలు అవుతాయి. 10 మంది పరిచయం అయ్యారంటే వాళ్ళ జ్ఞాపకం పెట్టుకోవాలి. వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటే మనసు నిండా వాళ్ళు చేరుతారు. వాళ్ళందరూ చేరితే ఈశ్వరుడికి ఇరుకవుతుంది. అక్కడ ఈశ్వరుడు ఒక్కడే విశాలంగా కూర్చుంటే భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనీషు సుపన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. ఈ హృదయం అనేటటువంటి పద్మమంతా భక్తి అన్న మకరందముతో నిండిపోయిన నాడు భ్రమరాంబతో కూడుకున్నటువంటి మగతుమ్మెద అయినటువంటి పరమశివుడు వచ్చి విహరించి ఈ పద్మమునందున్నటువంటి భక్తి అన్న మకరందమును పానం చేస్తాడు తప్ప దీని నిండా ఇతరమైనటువంటి వ్యక్తులందరూ చేరిపోతే ఈశ్వరుడికి స్థానం ఎక్కడుంటుంది? అందుకే శుకబ్రహ్మ ఎక్కడ నిలబడరు. అసలు ఆవు పాలు పితికినంతసేపు ఉండి వెళ్ళిపోతుంటాడు దిగంబరుడిగా. మహాతేజోమూర్తి సహస్ర సూర్యుల పగిది వెలిగిపోతూ ఉంటాడు. అటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టుకతో అటువంటి శుకాలాపాభిరామంబు భాగవతానికి ఉన్న గొప్పతనం అది. నిగమతల్ప తరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభౌతుగా. నువ్వు రసికుడవై ఉంటే చాలు, దాని యందు ఆస్తిక్య బుద్ధి ఉంటే చాలు, అది సత్యమని నమ్మగలిగితే చాలు. నీకు లోపల ప్రతిపాదింపబడినటువంటి తత్వం అర్థమైనా కాకపోయినా భాగవతం యొక్క కథలో ఉన్న మాధుర్యమును గ్రోలగలిగినటువంటి వాడివైతే అది చాలు, ఇక పునర్జన్మ లేకుండా చెయ్యగలదు. శుకాలాపాభిరామంబు. అటువంటి శుకుడు నోరి విప్పి మాట్లాడాడు. ఎప్పుడు మౌనంలో తనలో తాను రమించేటటువంటి శుకబ్రహ్మ పరీక్షిన్ మహారాజు కోసం గంగానది ఒడ్డున 7 రాత్రులు 7 పగళ్ళు భాగవతాన్ని ప్రవచనం చేస్తే లోకానికి వచ్చినటువంటి పురాణం భాగవతం. కాబట్టి శుకాలాపాభిరామంబు. అటువంటి మంజులతాశోభితమున్, మంజులమైనటువంటి లతల చేత శోభించేటటువంటిది, అద్భుతమైనటువంటి కవిత్వంతో మధురమైనటువంటి విషయములను ప్రతిపాదించినటువంటి పురాణము భాగవతము. ఎందుచేతనంటే మధురాతి మధురంగా కనపడేవి, కవిత్వం అద్భుతంగా కనపడేటటువంటివి ఎన్నో గ్రంథములు లోకంలో ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా ఉద్ధారకములు కావు. మనుష్య జన్మని
ఉన్నతిలోకి తీసుకెళ్ళగలిగినటువంటివి, మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధింపజేయగలిగినటువంటి పురాణములు కావు. అటువంటి శక్తి వాటికి ఉండదు. ఒక చోట పోతనగారే అంటారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల గర్తాకృతిన్ అంటారు. శ్రీహరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. ఎక్కడ శ్రీహరి యొక్క కథలు చెప్పబడతాయో, భగవన్నామము కీర్తింపబడుతుందో, భగవంతుని యొక్క అవతార వైశిష్ట్యము చెప్పబడుతుందో, పరమ భాగవతోత్తములైనటువంటి వారి కథలు వర్ణింపబడ్డాయో, అటువంటి భాగవతమున్నదే అది బంగారు తామర పూలతో కూడుకుని హంసలు తిరిగేటటువంటి మానస సరోవరము వంటిది. మానస సరోవరానికి వెళ్ళి స్నానం చెయ్యడానికి ప్రయత్నపూర్వకమైనటువంటి యాత్ర అక్కర్లేదు. ప్రతిరోజు భాగవత గ్రంథాన్ని తీసి ఒక్క స్కందాన్ని చదువుకున్నా, ఒక పద్యాన్ని చదువుకున్నా, ఒక పాదాన్ని చదువుకున్నా, భాగవతానికి ఒక పువ్వు వేసి నమస్కరించిన వాడు నిత్య మానస సరోవర యాత్ర చేసి స్నానము చేసినటువంటి ఫలితమును పొందినటువంటి వాడే. కాబట్టి భగవన్నామము, భగవత్కథ, భగవంతుని యొక్క అవతార వైశిష్ట్యము, భగవద్వైభవము, భాగవతుల యొక్క గొప్పతనము చెప్పినటువంటి భాగవతము వంటి గ్రంథములు మనుష్య జన్మకి ఉద్ధారకములేమో తప్ప విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల గర్తాకృతిన్, రకరకాలైన కవిత్వ విన్యాసాలతో కూడుకున్నవి కావచ్చు, పదగుంభంతో కూడుకున్నవి కావచ్చు, భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని విడిచిపెట్టి ఇతరమైన విషయాల్ని వర్ణించినటువంటి గ్రంథములు ఏవైనా సరే అవి ఎటువంటివో తెలుసా? ఎంగిలి విస్తళ్ళన్నీ తీసుకెళ్లి పారేసినటువంటి బురదగుంట మీద ఎగురుతున్న కాకులతో, పందులతో కూడుకున్నటువంటి మురికి చెరువెటువంటిదో ఆ పుస్తకాలు అటువంటివి. కాబట్టి భాగవతం ఒక్కటే మనుష్య జన్మకు ఉద్ధారకము. మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సంజ్ఞేయమున్, అది మంచి మనసు కలిగినటువంటి వారందరి చేత తెలుసుకోబడవలసినటువంటి విషయం ఉన్నది. అసలు మనుష్య జన్మ కన్నా గొప్ప జన్మ ఎక్కడుంది? అసలు వాంగ్మయం అంతా ఎవరి కొరకు వచ్చింది అంటే ఒక్క మనుష్యుడి కోసమే. కుక్కల కోసమా, పందుల కోసమా, పిల్లుల కోసమా? 84 లక్షల జీవరాశులలో ఎవరు చదువుకుంటారు, ఎవరు వింటారు? ఒక్క మనుష్యుడి కోసమే వాంగ్మయం వచ్చింది. వాంగ్మయం అంతా ఒకెత్తు, భాగవతం ఒక్కటి ఒకెత్తు. అటువంటి భాగవతము సుమనస్కులైనటువంటి వారు, మంచి మనసున్నవారందరూ చదవవలసినదే. స్వర్గలోకంలో ఉన్న కల్పవృక్షం సుమనస్కులంటే దేవతలు, దేవతల చేత ఆశ్రయింపబడినదై ఉంటుంది, బంగారు పూలతో కూడుకున్నదై ఉంటుంది. కాబట్టి అటువంటి కల్పవృక్ష సమానమైనటువంటి భాగవతము మనుష్యులందరి చేత కూడా అవధరించబడవలసినటువంటి పరమ పవిత్రమైనటువంటి పురాణము. అటువంటిది మహాఫలంబు, సుందరోజ్వల వృత్తంబు. అందులో ఉండేటటువంటి వృత్తమున్నదే, అక్కడ ఉన్న కల్పవృక్షం గుండ్రని బోధతో ఉంటుంది. ఇక్కడిది ఎక్కడ పుట్టావో అక్కడి నుంచి తిట్ట చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఎక్కడ బయలుదేరావో అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చగలిగినటువంటి గ్రంథం ఏదైనా ఉంటే అది భాగవతం ఒక్కటే. కాబట్టి మహాఫలంబు, దాని వలన వచ్చేటటువంటి ఫలితం అంతా ఇంత అని చెప్పడం కుదరదు. అటువంటి భాగవతం, దాన్ని మహాఫలంబు, దాన్ని చదవనటువంటి వాడెవరుంటాడు? స్వర్గలోకంలో ఉండేటటువంటి కల్పవృక్షము కేవలము దేవతలకు మాత్రమే అందుబాటులో ఉంటే, భూలోకమునందు సమస్త మనుష్య జాతి కూడా ఎవరి ఇంట వారు ఉంచుకోవడానికి వీలైనటువంటి కల్పవృక్ష సమానమైనటువంటి గ్రంథము భాగవతమని మహానుభావుడైనటువంటి సూతుడు భాగవత గ్రంథం గురించి మాట్లాడుతూ చెప్తాడు. భాగవతం చదువుకుంటే వచ్చేటటువంటి లక్షణమేమి అని అడిగారు. భాగవతం చదివిన, భాగవతం విన్న క్రమంగా ఏమి ఏర్పడుతుంది అన్నది చెప్పారు. దీన్ని చాలా జాగ్రత్తగా మనసులో పట్టుకోవాలి. ఎందుచేతనంటే ఒకసారి ఈ దారిలోకి మళ్ళినటువంటి వాడు ఎవరుంటాడో వాణ్ణి భగవంతుడు తనకి దగ్గరగా చేర్చుకోవడానికి వీలైనటువంటి రీతిలో పుట్టుకతోనే మహాజ్ఞాని, చక్కటి
ఆ ఆర్షధర్మము తెలిసిన్నటువంటి అనుష్ఠాన తత్పరుడైనటువంటి తండ్రికి కుమారుడుగా జన్మించగలిగినటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు కల్పిస్తాడు. ఎవరికి? ఈ మార్గంలోకి మళ్ళిన వారికి. ఏ మార్గం ఆ మార్గం అంటే మొట్టమొదట భాగవతం చదువుకున్నా భాగవతం విన్నా ఏర్పడేటటువంటి మొదటి లక్షణం ఏది అంటే నిషిద్ధ కర్మయందు అనురక్తి నశించిపోతుంది. అసలు మనుష్య జన్మ పతనమునకు కారణమేమి అంటే విహిత కర్మాచరణమునందు అనురక్తి ఉన్నదా లేదా విడిచిపెట్టండి, చేస్తాడు. నిషిద్ధ కర్మయందు అనురక్తి తగ్గదు. మీరు తెల్లవారుజామున లేచి స్నానం చేయండి. ఇవాళ భీష్మేకాదశి, విష్ణు సహస్రం చదవండి. చదవలేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనండి. అన్నాననుకోండి, భయానికో భక్తికో అంటారు. మీరు పూజ చేసుకోవడానికి కూర్చున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఎలక జ్ఞాపకానికి రాకూడదు. అన్నాను అనుకోండి, అదే జ్ఞాపకానికి వస్తుంది. నువ్వు ఇది చూడకూడదన్నాను అనుకోండి, అదే చూస్తాడు. నీకు ఇది తెలియక్కర్లేదు, అదే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఇది చెయ్యకూడదు, అదే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. భాగవత గ్రంథమును చదువుకున్నటువంటి వారికి ప్రతిరోజు భాగవతాన్ని చదువుకోవడం వినడం అలవాటున్న వారి యందు ప్రచోదనమయ్యేటటువంటి భగవంతుని యొక్క అనుగ్రహ స్వరూపమైన మొట్టమొదటి లక్షణమేది అంటే నిషిద్ధ కర్మయందు అనురక్తి తొలగుట. ఏది ఈశ్వరుడు చెయ్యకూడదని చెప్పాడో అది చెయ్యాలన్న బుద్ధి పుట్టదు. భగవంతుడు ఒకడు ఉన్నాడు, వాడికి నేను జవాబుదారీ. ఇవాళ కాకపోవచ్చు, 10 ఏళ్ల తర్వాతో 15 ఏళ్ల తర్వాతో, నేడో రేపో కాదే నీ ఏనాటికో అంటాడు ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. మృత్యువు పొంచి ఉన్నది కదా, ఏదో ఒకనాడు వాడి ముందు చేతులు కట్టుకోవాలి. ఆనాడు నేను చెయ్యొద్దన్న పని నువ్వెందుకు చేశావు అని వాడిలా వేలు చూపించి అడగవలసిన అవసరం ఉండదు. వాడే మారుస్తాడు బుద్ధిని. నిషిద్ధ కర్మయందు అనురక్తి నశించిపోతుంది. విహిత కర్మయందు అనురక్తి పెరుగుతుంది. చెయ్యవలసిన పని చెయ్యాలన్న ఉత్సాహం పెరుగుతుంది. ఈ రెండూ కలిగితే అలా ఎవరికి